ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు వైరల్ వ్యాధులతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు జనాలు. ప్రతి ఇంట్లో ఒకరో ఇద్దరో ఈ వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పెరుగుతున్న డెంగ్యూకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పవచ్చు. డెంగ్యూతో పాటు మలేరియా, ఇతర చికెన్ గున్యా, వైరల్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం, జిల్లా ఆసుపత్రిలో వందల సంఖ్యలో రోగులు ప్రతిరోజు ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వందల సంఖ్యలో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒకరి జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా వైరల్ జ్వరానికి సంబంధించిన ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురికి ఖచ్చితంగా అటాక్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 రోజుల పాటు ఆ వైరల్ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి మామనాడు జిల్లాలోని ఈ పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో చాలా ప్రాంతాలలో పారిశుద్ధ్య లోపము, ఎక్కడ కూడా పారిశుద్ధ్యము సరిగా ఎక్కడైతే మున్సిపాలిటీ ఉంటుందో దానికి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పరిశుభ్రం చేయకపోవడం, పరిసర వాతావరణం కూడా సరిగా చేయకపోవడం, డెంగీ జ్వరాలు అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఈ ఒక్క నెలలో అంటే గత నెలలో చూసుకుంటే 175 డెంగ్యూ కేసులు, 325 మలేరియా కేసులు, ఇలా వైరల్ జ్వరాలు అయితే వందల సంఖ్యలో వైరల్ జ్వరాలతో బాధితులైతే ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి జిల్లా ఆసుపత్రికి వస్తుంటారు. ఓపీ కూడా ఈ గతంలో 600 ఓపీ ఉంటే ప్రస్తుతం అయితే డబల్కు చేరిందని చెప్పవచ్చు. 1300 మంది ప్రతిరోజు ఓపీ కోసమే వస్తున్నారు. ఓపీతో పాటు అడ్మిట్ కూడా అవుతున్న కేసులు కూడా చాలా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరల్ ఎప్పుడైతే వాతావరణంలో మార్పులు వచ్చాయో అప్పటి నుంచి కూడా ఈ జ్వరాలతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చితకాని తేడాకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అయితే ప్రతిరోజు ఈ వైరల్ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇతర వ్యవసాయ పనులకు కానీ ఇతర కూలీల పనులకు వెళ్ళే వాళ్ళు ఒక ఇంట్లో పెద్ద మనిషి కానీ దానికి సంబంధించిన ఎవరైనా బాధపడితే ఖచ్చితంగా వాళ్ళు అందరికీ ఆ వైరస్ అనేది సోకడం, ఆ ఇంట్లో 10 మంది కూడా 10 రోజుల పాటు ఖచ్చితంగా హోమ్ రెస్టే తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. హోమ్ రెస్ట్ తర్వాత కూడా ఇతర పనులకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోతుంది. మా శరీరం కూడా చాలా మానసికంగా చాలా వీక్నెస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులు కూడా ఎప్పటికప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో పాటు చాలా అప్రమత్తంగా ఉండాలి. వైద్య సేవలు అయితే గ్రామీణ ప్రాంతాలతో పట్టణ ప్రజల్లో కూడా చాలా తీసుకోవాలని చెప్తున్నారు. చెప్పేది మంచి ఎన్ని రోజులే జ్వరం వచ్చి? 8 రోజులే. అన్ని నొప్పులు పట్టినాయి. ఒక్కరు చలి, జ్వరం, అన్నం మరుగుతలేదు. మీరు చెప్పండి. జ్వరం కాదు, చెయ్యి ఉబ్బింది, చెయ్యి చూపిస్తామని వచ్చిన. అంటే ప్రతి ఒక్కరు జ్వరంతో పాటు ఇతర వ్యాధులు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. మీరు ఎందుకు వచ్చిన పెద్ద మనిషి? జ్వరం అండి. ఎన్ని రోజులే? 3 రోజులైంది. 3 రోజులైంది. తగ్గలేదా మరి? ఏం తగ్గుతలేదు. హాస్పిటల్ కూడా పోయినాము, నిన్న ప్రైవేట్ కూడా పోయినాము. కానీ ప్రైవేట్ వదలకపోతే టెస్టులు చేయమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చినాము. మళ్ళీ ఇట్లా చేస్తారా ఎట్లా చేస్తారా వచ్చి అందుకే చేస్తారా అందుకు వచ్చినాం. मतलब ओपी के जो पहला ऐसा नहीं था सर, जल्दी हो रहा था। मतलब क्या हुआ कि इतना लेट हो रहा बहुत, మరి ये गलत है बहुत तरीका. ఇలా చిన్న పిల్లలతో పాటు వృద్ధులు కూడా చాలా వ్యాధులకు గురవుతున్నారు. వాతావరణంలో ఎప్పుడైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులకు అనుగుణంగా దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ ప్రైవేట్ని ఆశ్రయిస్తే అక్కడ పరీక్షలని ఇతర పరీక్షల కోసమని వేల గుంజుతున్నారని పేద ప్రజలైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులని ఆశ్రయించిన పరిస్థితి అయితే మనకు ఉమ్మడి మామనాడు జిల్లాకి అనిపిస్తుంది. ఈ డేంజర్ జెల్స్ ఎప్పుడైతే డెంగ్యూ డేంజర్ జెల్స్ మోగుతున్నాయో ప్రజలకు కూడా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ఆసుపత్రిలో ప్రతిరోజు వందల సంఖ్యలో ఓపీలో చూయించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్యులు కూడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇది ఉమ్మడి మామనాడు జిల్లా నుంచి కెమెరా పర్సన్ వెంకటేష్, ఐ న్యూస్, మహబూబ్ నగర్.